So, hello guys, welcome back to my channel Harshith with my YouTube channel. So, ఈ వీడియోలో నేను వచ్చేసి ఫిజిక్స్లోని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ Kinematics-1D గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఓకే, సో దిస్ Kinematics-1D was telling by my channel name is G.Harshith with and my name is Harshith. So, let's get into the video. First of all, kinematics అంటే ఏంటి? Kinematics అంటే the motion, the movement of a body is the movement of the body having the movement or motion of the body having a kinetic energy. When a body is in movement or motion, the body has kinetic, that is called kinematics energy. Okay, let's get into the topic. So first of all, we have to know about distance. Motion lo distance veru, motion in time lo kinematics lo difference veru. Okay, first, what is the meaning of distance? The entire covering part, the entire given path is known as distance. Okay, ఎంటైర్ ఇచ్చిన పాత్, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 6 కిలోమీటర్స్. డిస్టెన్స్ వచ్చేసి 6 కిలోమీటర్స్, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఒక ఏ, ఇది బి, ఇది సి, ఇది 5 మీటర్స్, ఇది 18 మీటర్స్. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు AB ప్లస్ BC. AB ఎంత ఇక్కడ 5 ప్లస్ BC ఎంత 18 ఈక్వల్స్ టు 23 మీటర్స్. అంటే డిస్టెన్స్ ఇచ్చిన టోటల్ పార్ట్ని యాడ్ చేసినప్పుడు మనకి డిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ హియర్ అనదర్ పాయింట్, డిస్టెన్స్ ఈజ్ ఏ క్వాంటిటీ, scalar quantity. Distance is a scalar quantity. అంటే డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అంటే దానికి పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేది ఉండదు, అండ్ ఇది వెక్టార్స్ లాస్ని ఒబే చేయదు. వెక్టార్స్ లాస్ ఏంటో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకొక పాయింట్ రాసుకోండి. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్, కెనాట్ బి నెగటివ్ ఆర్ జీరో. డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్నే, నెగిటివ్ కాదు, జీరో కూడా కాదు. ఎందుకంటే చెప్తాను చూడండి, 1 minute. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక పాత్ తీసుకోండి. ఇప్పుడు ఒక పర్సన్, ఇది ఏ, ఇక్కడ నుంచి ఇది బి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఇప్పుడు ఒక పర్సన్ ఏ నుంచి బికి టోటల్ డిస్టెన్స్ 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారని అనుకున్నాం. మళ్ళీ సి నుంచి బికి వచ్చినప్పుడు తన డిస్టెన్స్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అంటే ఇక్కడ రిటర్న్ వస్తున్నప్పుడు మనం నెగిటివ్ చేయకూడదు, అది డిస్ప్లేస్మెంట్కి లా ఒబే అవుతుంది. కానీ డిస్టెన్స్కి ఏంటంటే ఇక్కడ చూడండి, ఆల్వేస్ పాజిటివ్ అంటే మనము ABC ప్లస్ BC చేయాల. దిస్ ఈజ్ కరెక్ట్. ABC మైనస్ BC చేయకూడదు, ఇది రాంగ్. ఇది దేనికి?
ఇది డిస్ప్లేస్మెంట్కి లా అనేది ఒబే అవుతుంది, డిస్ప్లేస్మెంట్కి ఒబే అవుతుంది. ఇది వచ్చేసి డిస్టెన్స్కి ఒబే అవుతుంది. సో ఏబిసి ఎంత 6 + 3 = 9 కిలోమీటర్స్. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఓకే, సో దీంతో మనకి డిస్టెన్స్ అంటే అయిపోయింది. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్. ఈ కాన్సెప్ట్ మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫార్ములాస్ కూడా చాలా ఈజీగా. Displacement. What is displacement? What is displacement? Displacement the shortest path covered by the given path is known as displacement. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇందాక చేసిన ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐడియా ఉందా? సో నన్ను ఒక నిమిషం. ఇది ఒక పాయింట్ ఎక్స్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇది ఒక పాయింట్ ఎక్స్, ఇక్కడ నుంచి ఇది ఒక పాయింట్ వై అనుకోండి. ఈ వై నుంచి మళ్ళా అప్వర్డ్స్ ఇది జెడ్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఫైండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఈ XY వచ్చేసి ఒక 5 మీటర్స్ తీసుకోండి. ఇది వచ్చేసి ఇది కూడా 5 తీసుకోండి, 5 మీటర్స్. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఫైండ్ డిస్ప్లేస్మెంట్. నేను మీకు చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఒకవేళ వాళ్ళు ఫైండ్ డిస్టెన్స్ అని అడిగారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే XY + YZ చేయాలి. ఎందుకంటే డిస్టెన్స్ అంటే ఏంటి? ద టోటల్ పాత్ కవర్ బై ద గివెన్ పాత్. అంటే వాళ్ళు ఎంత పాత్ ఇస్తారో దాన్ని అంతా యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు x + y అంటే ఎంత? 5 + 5 = 10. అంటే డిస్టెన్స్ వచ్చేసి ఎంత? 10 మీటర్స్. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ పాత్ కవర్డ్ బై ద గివెన్ పాత్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు x నుంచి yకి మళ్ళీ y నుంచి zకి. ఇప్పుడు మనము డైరెక్ట్గా x నుంచి zకి వెళ్ళచ్చు కదా, ఎందుకంటే వాళ్ళు ఏమడుగుతున్నారు? x నుంచి yకి మళ్ళీ y నుంచి zకి డిస్ప్లేస్మెంట్ అంటున్నా. అంటే x నుంచి స్టార్ట్ అయ్యి zకి ఎండ్ అయిపోయింది. డిస్ప్లేస్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకోవాలి. అంటే ఇది ఇప్పుడు ఇక్కడ కొంచెం పైథాగోరస్ థీరం అప్లై చేయండి. పైథాగోరస్ థీరం xz² = xy² + yz². xz² xy ఎంత వచ్చింది మనకి? 5² ప్లస్ మళ్ళీ zy² ఎంత? 5². ఓకే, xz² = 5² అంటే ఎంత? 25 ప్లస్ 5² అంటే ఎంత? 25. ఇక్కడ రాస్తున్నాను చూడండి. xz² = 25 + 25 ఎంత? 50. సో అప్పుడు xz = √50. మనం √15 అప్రాక్సిమేట్గా 5√2గా రాసుకోవచ్చు. ఇది డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇక్కడ 5√2. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 5√2. అర్థమైందా? డిస్ప్లేస్మెంట్ని ఇట్లా ఇచ్చిన పాత్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్లో వచ్చేసి వాళ్ళు ఎంత పాత్ అయితే ఇస్తారో దాన్ని టోటల్ని యాడ్ చేసుకుంటే వాళ్ళు. డిస్ప్లేస్మెంట్ అనుకో
వాళ్ళు ఇచ్చిన పాత్లో ఇనీషియల్ నుంచి ఫైనల్కి ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనము తీసుకోవాలన్నమాట ఫార్ములా చేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నారు, ఈ టోటల్ డిస్టెన్స్ యాడ్ చేసినాము. డిస్ప్లేస్మెంట్ అనుకో, ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్కి, అంటే ఎక్స్ అయితే ఇనీషియల్, జెడ్ వచ్చేసి ఫైనల్. సో ఈ రెండింటికి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంది? ఇదే కదా. ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేసినప్పుడు మనకి ఆన్సర్ 5√2 వచ్చింది. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 5√2 అవుతుంది. ఓకే ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొక పాయింట్ సేమ్ డిస్టెన్స్లోనే, కాకపోతే డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ రెండు ఆపోజిట్ అనమాట. ఏం పర్లేదు చెప్తాను. ఇక్కడ ఇంకో పాయింట్ నోట్ చేసుకోండి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది అండ్ ఇది వెక్టార్స్ లాని ఒబే చేస్తుంది. ఓకే. నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ అండ్ ఇట్ కెన్ బి నెగిటివ్ కావచ్చు, ఆర్ ఇట్ కెన్ బి పాజిటివ్ కావచ్చు, ఆర్ ఇట్ కెన్ బి 0. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలా, డిస్టెన్స్కి పర్టికులర్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనం దానికి పాజిటివ్ ఒకటి తీసుకున్నాం. ఎందుకంటే ఇది స్కేలర్ క్వాంటిటీ, ఓన్లీ పాజిటివ్, నెగిటివ్ ఉండదు. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, కానీ వెక్టార్స్కి చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంది, కెన్ బి నెగిటివ్, పాజిటివ్, 0. అంటే నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఒక పాయింట్ ఏ, ఇది ఒక పాయింట్ సి, దీని మధ్యలో ఇది బి. ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చెప్పిన ఎగ్జాంపుల్, మళ్ళీ సి నుంచి బికి రిటర్న్ అయ్యాడు. ఎంత? 3 కిలోమీటర్స్. ఇప్పుడు ఫైనల్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు అనుకోండి. డిస్టెన్స్లో మనం ఏం చేసాము? ఈ 6ని 3ని యాడ్ చేసాము. ఎందుకంటే డిస్టెన్స్ కెనాట్ బి నెగిటివ్ ఆర్ 0, ఓన్లీ పాజిటివ్. అందుకు ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ చూడండి, ఏబిసి మైనస్ బీసీ. ఎందుకంటే డిస్టెన్స్ కంటే డిస్ప్లేస్మెంట్ వచ్చేసేంటి ఒక వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ కెన్ బి నెగిటివ్, పాజిటివ్ ఆర్ 0. ఏబిసి ఎంత? 6 కిలోమీటర్స్ మైనస్ బీసీ ఎంత? 3 కిలోమీటర్స్. అంటే డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్స్, అదే డిస్టెన్స్ చూసుకుంటే 9 కిలోమీటర్స్. ఓకే ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నోట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే డిస్టెన్స్, ఏదైతే డిస్టెన్స్ ట్రావెల్డ్ డివైడెడ్ బై డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, చెప్తానండి. ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే ఒక పర్టికులర్ పాత్ ఇచ్చి దాంట్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్, ఒక పర్టికులర్ పాత్ ఇచ్చి దానికి డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ రెండు కనుక్కోమన్నారు అనుకోండి. ఆ రెండింటిని డివైడ్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ 1 రావాలి. ఓకే. ఇప్పుడు displacement traveled divided by distance is always less. అంటే displacement traveled by distance వచ్చేసి less than or equals to 1. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ సరే ఎక్స్, ఇది వై, ఈ మధ్యలోది జెడ్, ఈ టోటల్ వచ్చేసి 6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ. సో ఇక్కడ
ఒక ఆబ్జెక్ట్ ఎక్స్ నుంచి వైకి 6 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది, మళ్ళీ ఆ వై నుంచి జెడ్కి 3 కిలోమీటర్స్ రిటర్న్ అయింది. సో ఇక్కడ ఈ రూల్ వాళ్ళండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే డిస్టెన్స్ ఎంత 6 + 3 9, డిస్ప్లేస్మెంట్ ఎంత 6 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ ఎంత 9 బై డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది 3. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 9/3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే 9/3 అంటే ఎంత 3 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇట్స్ గ్రేటర్ దాన్ 1. ఈ రూల్ ఒబే అయింది కదా. ఇప్పుడు చూడండి డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై డిస్టెన్స్ అంటే ఈ రెండింటిలో ఏదో ఒక రూల్ ఫాలో అవ్వాలి. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత వచ్చింది మనకి 3 డివైడెడ్ బై డిస్టెన్స్ ఎంత 9 ఈజ్ ఆల్వేస్ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు 1. 3 1s are 3 3s are 1/3 1/3 less than or equals to 1. అంటే 1/3 అంటే ఎంత 0.33 అంటే అప్రాక్సిమేట్గా 0 తీసుకోవాలా. అంటే 0 అనేది లెస్ దాన్ 1 కదా. సో ఈ రూల్ అనేది ఒబే. ఓకే, సో ఇప్పుడు do you know ఇది ఒక పొజిషన్ ఏ, ఇక్కడ నుంచి ఈ పొజిషన్ బికి వచ్చింది. ఓకే, ఈ పొజిషన్ ఏని మనము ఇనీషియల్ పాయింట్ అంటారు. ఈ బిని వచ్చేసి ఫైనల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్ అంటే ఏంటి, స్టార్ట్ అయ్యే పాయింట్. ఫైనల్ పాయింట్ అంటే ఏంటి, ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయే పాయింట్. దాన్ని ఫైనల్ పాయింట్ ఇనీషియల్ పాయింట్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆర్ రిలేటివ్ పాజిటివ్ వెక్టర్. డిస్ప్లేస్మెంట్ ఆర్ రిలేటివ్ పాజిటివ్ vector. Displacement or relative positive vector. Okay, first of all మీరు ఒక గ్రాఫ్ గీసుకోండి. 1 minute. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్ గీసుకోండి. ఓకే, ఈ గ్రాఫ్ తీసుకోండి. సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఓకే, దీన్ని ఆర్ ఇనీషియల్, దీన్ని ఆర్ ఫైనల్గా కన్సిడర్ చేయండి. ఈ పాయింట్స్ని ఆర్ ఇనీషియల్ ఆర్ ఫైనల్గా కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు సపోజ్ డిస్టెన్స్ వచ్చేసి ఆర్ ఇనీషియల్ నుంచి ఇట్లా ఒక పాత్లో ఇట్లా ఫైనల్గా ఆర్ ఫైనల్లోకి వెళ్ళి ఉంటుంది. దీన్ని ఈ పార్ట్ని మనము డిస్టెన్స్ అంటాము. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది, ఇచ్చిన పాత్లో షార్టెస్ట్ డిస్టెన్స్ని అంటారు. ఇప్పుడు ఆర్ ఇనీషియల్ నుంచి ఫైనల్ కంటే ఇట్లా వేసుకోవచ్చు కదా. డిస్ప్లేస్మెంట్ అంటే చూడండి, ఈ పాయింట్ని మనము డిస్ప్లేస్మెంట్, ఈ పాయింట్ని మనము డిస్టెన్స్, ఈ పార్ట్ని మనము డిస్టెన్స్ అంటాం. ఎందుకు, ఆర్ ఇనీషియల్ నుంచి ఆర్ ఫైనల్కి ఎటువంటి అంటే పర్టికులర్ డైరెక్షన్లో కాకుండా ఎటు పడితే అట్లా వచ్చేసింది. ఆర్ ఇనీషియల్ నుంచి ఆర్ ఫైనల్కి. అదే డిస్ప్లేస్మెంట్ అనుకోండి,
ఇచ్చిన గ్రాఫ్లో షార్టెస్ట్ డిస్టెన్స్ని వెతుక్కుంటూ వచ్చింది. సో అందుకే ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఈ పాత్ని మనము లాంగ్ డిస్టెన్స్ని డిస్టెన్స్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఆర్ఐ ఈక్వల్స్ టు ఇనీషియల్ ఆర్ఐ అయింది ఇనీషియల్ వెక్టర్. ఆర్ వచ్చేసి ఇనీషియల్ వెక్టర్, ఆర్ఎఫ్ వచ్చేసి ఫైనల్ వెక్టర్. సో దీనికి ఈ డిస్ప్లేస్మెంట్ ఆర్ రిలేటివ్ పాజిటివ్ వెక్టర్ ఈ గ్రాఫ్ వచ్చింది కదా, దీనికి ఒక ఫార్ములా చెప్తాను చూడండి. డెల్టా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఐ, అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. మామూలుగా డిస్ప్లేస్మెంట్ ఫార్ములా కూడా ఇదే. వి మైనస్ యూ, వి వచ్చేసి ఏంటి ఫైనల్, యూ వచ్చేసి ఏంటి ఇనీషియల్. ఓకే ఓకే, దీంతో మనకి ఇక్కడికి మనకి దీంతో వచ్చేసి ఓకే, ఇప్పుడు దీని మీద మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాము. సో దీంతో డిస్ప్లేస్మెంట్ ఆర్ పాజిటివ్ వెక్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది, సారీ క్వశ్చన్ కాదు. సో ఇప్పుడు ఇది ఒక సర్కిల్. ఓకే, ఇది ఒక సర్కిల్, ఇది సెంటర్, ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి ఏదైనా ఒక గ్రాఫ్ ఇట్లా గీసినాం అనుకోండి, సారీ గ్రాఫ్ కాదు, ఒక లైన్ గీసినాం అనుకోండి, దీన్ని ఏమంటారు రేడియస్. అంతే కదా, అంటే రేడియస్ అంటారు. అదే ఒకవేళ ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక పాయింట్ బి ఉంది అనుకుంటున్నాం. ఇమాజిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఇంకొక రేడియస్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ సర్కిల్లో ఇమాజిన్ ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ రేడియస్ రాసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఏ నుంచి బికి వెళ్ళాలంటే చూడండి ఇప్పుడు దీన్ని మనము డిస్టెన్స్ అంటాం. ఏ నుంచి బికి షార్టెస్ట్ పాత్ ఏంది, ఇది కదా. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ ఫర్ ఏ టు బి. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మామూలుగా గుర్తుపెట్టుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బైసెక్ట్ చేయాలి. ఓకే, ఇది సారీ నాకు నోట్ కలిగి రావాలి. తీటా అంటారు, తీటా. దీన్ని మనం బైసెక్ట్ చేసినప్పుడు ఒక తీటాని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలంటే θ/2. ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకోండి, ఇది ఇంకొక ఎక్స్ అనుకోండి. ఓకే, దీన్ని ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ఆర్క్, అంతే కదా. ఇప్పుడు ఇది ఒక సర్కిల్, దీంట్లో నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ని మనం ఆర్క్ అని పిలుస్తాం. ఓకే, డిస్టెన్స్ is equals to arc AB length. అంటే ఏ నుంచి బికి ఏదైతే లెంత్ ఉందో దాన్ని డిస్టెన్స్ అంటారు, దాన్ని ఆర్క్ అని కూడా అంటారు. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్. ఇప్పుడు మనము డిస్టెన్స్ ట్రావెల్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ థీటా రాయొచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు ఈ రేడియస్ నుంచి ఈ రేడియస్కి వెళ్ళింది అంటే ఒక పర్టికులర్ యాంగిల్తో వెళ్ళింది కదా. యాంగిల్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, థీటాతో. సో ఆర్ థీటా అని రాసాం. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది ఏ నుంచి బికి స్ట్రైట్ లైన్. ఫస్ట్ ఈ హాఫ్ని ఎక్స్ అనుకుందాం, సెకండ్ హాఫ్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x. డిస్ప్లేస్మెంట్ అంతా 2x. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక ట్రయాంగిల్లో యాంగిల్ తీసుకున్నప్పుడు
sin theta by 2 equals to or theta అని రాయాలి. ఓకేనా ఏం లేదు చూడండి, ఇది మనం ఒక పార్ట్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇది ఒక పార్ట్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ యాంగిల్ వచ్చేసి అంట థీటా బై 2, ఈ యాంగిల్ వచ్చేసి అంట థీటా బై 2. ఇది ఎక్స్, ఇది ఆర్. దీన్ని కనుక్కోవాలంటే ఏంటి? సైన్ థీటా అంటే ఏంటి? ఓకే, ఐడియా ఉంది కదా సైన్ థీటా అంటే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకోండి దీన్ని. మనం ఈ యాంగిల్ కనుక్కోవాలా. ఇది ఆర్ రేడియస్, ఇది ఎక్స్. అప్పుడు ఇది సైన్ థీటా అంటే ఏంటి? హైపోటెనస్ బై అడ్జసెంటే కదా, హైపోటెనస్ బై అడ్జసెంట్ చేయాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సైన్ థీటా ఈక్వల్స్ టు 2r theta. ఓకే, సైన్ ఈక్వల్స్ టు 2r theta. సైన్ థీటా సైన్ థీటా బై 2 ఈక్వల్స్ టు ఇక్కడ ఒక ఫార్ములా చెప్పాను కదా, ఇది డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై డిస్టెన్స్ అని చెప్పాను కదా. సో ఎక్స్ బై ఆర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఏం రాయాలంటే ఇక్కడ సైన్ థీటా బై 2 ఈక్వల్స్ టు మనకి ఎక్స్ బై ఆర్ వచ్చింది కదా, ఎక్స్ని కనుక్కుందాం. ఎందుకంటే ఒక పర్టికులర్ హాఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అని కనుక్కుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా, నీట్గా రాస్తాం, ఆర్ సైన్ థీటా బై 2. మామూలుగా జనరల్గా ఎక్స్ ఫామ్లో వచ్చేసి ఇది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అన్నారు? 2x అన్నారు. అంటే 2x ఈక్వల్స్ టు 2r సైన్ థీటా బై 2. ఇది అన్నమాట. దీనికి ఎక్స్ని కనుక్కోవాలి. రేడియస్ని 2 times మల్టిప్లై చేసి 2తో సైన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చారు? సపోజ్ ఇప్పుడు చూడండి, 2x ఈక్వల్స్ టు రేడియస్ ఎంత? ఒక 5 meters ఇచ్చారు. 2 into 5 సైన్ ఒక 60 degrees ఇచ్చారు అనుకున్నాం. 1 minute సారీ సార్. ఓకే, ఇప్పుడు చూసుకోండి, సైన్ ఒక 60 ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ ఫార్ములా ఏంది? 2x ఈక్వల్స్ టు 2r సైన్ థీటా బై 2. థీటా 60 ఇచ్చారు అనుకుందాం. 2x ఈజ్ ఈక్వల్స్ టు 10, 2 1 230 సార్. సైన్ 30 ఎంత? 1/2. 2 1 2 5 సార్. 2x ఈక్వల్స్ టు 5. x ఈక్వల్స్ టు 5/2 విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 2.5. అంటే x వచ్చేసింది 2.5. అట్లా ఫార్ములా వేసుకోవాలి. ఓకే, ఇక్కడితో మనకి డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో తెలుసు. యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే, మనం దీన్ని VAVGతో డినోట్ చేస్తాం. వెలాసిటీ ఆఫ్ యావరేజ్ స్పీడ్, V average ఈక్వల్స్ టు total distance traveled by total time taken. అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్, దాన్ని మనము యావరేజ్ స్పీడ్గా కన్సిడర్ చేస్తాం. దీనికి షార్ట్ కట్గా మనము VAVG ఈక్వల్స్ టు V యావరేజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంటే మనం ఏంటి? S1. అది n నెంబర్ ఆఫ్ డిస్టెన్స్ అని ఇవ్వచ్చు. S1 + S2 + S3 ప్లస్ అండ్ సో ఆన్ డివైడెడ్ బై టోటల్ టైం. అంటే ఎంత డిస్టెన్స్ ఇస్తారో దానికి పర్టికులర్ టైం కూడా ఇస్తారు. సో దానికి మనం T1 + T2 +
t3 ప్లస్ అండ్ సో ఆన్. ఇది యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. ఇది యావరేజ్ వెలాసిటీ సారీ యావరేజ్ స్పీడ్ ఫార్ములా. ఓకే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఫార్ములా ఎట్లా డెరైవ్ అయిందో. ఇది ఇప్పుడు ఇది ఒక డిస్టెన్స్ S1 అనుకోండి, పర్టికులర్ S2, ఇది S3, ఇది S4 ఇట్లా అనుకోండి. ఇప్పుడు ఏ నుంచి ఈ ఫస్ట్ హాఫ్ వచ్చేసి T1 టైంతో ట్రావెల్ చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి T2, మళ్ళీ ఈ పర్టికులర్ డిస్టెన్స్ నుంచి ఇక్కడి వరకు T3, అట్లా ఈ నుంచి ఇడికి T4, అట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇస్తే దానికి మనం ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలన్నమాట. ఇట్లా గ్రాఫ్ ఇచ్చిన క్వశ్చన్ని మీరు ఇట్లాంటి దాంట్లో సపోజ్ ఏ కార్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ టు బి పాయింట్ విత్ డిస్టెన్స్, ఫస్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ 60, సెకండ్ ఆఫ్ విత్ 40, థర్డ్ ఆఫ్ విత్ 80, and by taking the first off with the time 8 seconds, and next one is 10 seconds, next one is 2 seconds. It ఇచ్చారనుకో, వీటన్ని మ్యాచ్ చేయండి. ఎంత 180 divided by 20, అప్పుడు ఎంత 9. యావరేజ్ స్పీడ్ ఎంత 9 మీటర్ పర్ సెకండ్ యావరేజ్. ఓకే, ఇట్లా చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. యావరేజ్ స్పీడ్కి కొన్ని అప్లికేషన్స్. యావరేజ్ స్పీడ్ అప్లికేషన్స్. యావరేజ్ స్పీడ్కి కొన్ని అప్లికేషన్స్. సపోజ్ ఇప్పుడు ఒక బాడీ ఏ నుంచి ఏ నుంచి బీకి వెళ్ళింది. ఈ టోటల్ డిస్టెన్స్ని ఎస్ అనుకోండి. జస్ట్ అజ్యూమ్ దట్ దిస్ టోటల్ డిస్టెన్స్ ఇస్ ఎస్. ఫస్ట్ ఆఫ్ అంటే ఏంటి, S/2నే కదా, S/2. ఇది S/2, ఎందుకంటే S/2 ప్లస్ S/2 ఎంత చేస్తే దాన్ని 1 వస్తుంది. ఓకే, ఎట్లనే చెప్తాను చూడండి. S ప్లస్ S/2 ప్లస్ S/2 అంటే ఎంత, S ప్లస్ S అంటే 2S/2. ఇది కాన్సెప్ట్. ఇది S అంటే 1 వస్తుంది, అంటే S వస్తుంది, టోటల్ డిస్టెన్స్ S కాబట్టి. సో అదంతా వదిలేయండి. సో ఈ టోటల్ డిస్టెన్స్ S. ఇప్పుడు ఏ నుంచి ఈ పాయింట్కి వచ్చేకి టైం T1 పట్టింది అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పాయింట్ బీకి వచ్చేకి T2 పట్టింది అనుకున్నాం. ఓకే, టైం. ఇప్పుడు మనకి మామూలుగా జనరల్గా యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే కదా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ మనకి S, కానీ దాన్ని రెండింటిని స్ప్లిట్ చేశారు కాబట్టి S/2 ప్లస్ S/2 డివైడెడ్ బై S/2 బై T. ఇక్కడ నేను T1 ఇది వెయిట్ గైస్. సారీ ఇక్కడ ఏ నుంచి ఈ ఫస్ట్ హాఫ్కి V1 వెలాసిటీ, ఇక్కడ నుంచి ఇక్కడికి టైం కాదు, వెలాసిటీ. సో ఓకే, S/2 బై V1. ఇక్కడ S/2 ఎందుకు తీసుకున్నామంటే ఈ S/2లో V1 ట్రావెల్ చేసింది, వెలాసిటీ వచ్చేసి V1 ట్రావెల్ చేసింది అనమాట, ప్లస్ అందుకే S/2 బై V2 తీసుకున్నాం. అలా S/2 డివైడెడ్ బై V2. ఓకే, ఇక్కడ ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు టైం అడిగారు అనుకోండి. సపోజ్ టైం, ఇక్కడ టైం జనరల్గా డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఇప్పుడు టైం ఈక్వల్స్ టు ఎంత, ఇది ఇచ్చారు తీసుకొస్తుంది D/V. ఇప్పుడు T1 ఈక్వల్స్ టు D ఎంత వచ్చింది మనకి S/2, V ఎంత V1. ఇప్పుడు T2 తీసుకోండి, T2 ఈజ్ ఈక్వల్స్ టు S/2 డివైడెడ్ బై V2. ఇట్లా తీసుకోవచ్చు కదా. సో అందుకు ఇక్కడ జనరల్గా అయితే టైం ప్లస్ నేను
S/2 V1 తీసుకున్నా T1 ప్లేస్లో, T2 ప్లేస్లో. జనరల్గా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత, S/2 ప్లస్ S/2 డివైడెడ్ బై T1 ప్లస్ T2. ఇక్కడ T1 ఎంత వచ్చింది, S/2 బై V1. సో ఇక్కడ ఈ వాల్యూ తీసుకున్నా. T2 ఎంత వచ్చింది, మనకి S/2 డివైడెడ్ బై V2. సో అక్కడ ఇది తీసుకున్నా. సో ఈ పాయింట్ అనేది సైడ్ రేట్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫైనల్లీ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2V1 V2 బై V1 ప్లస్ V2 వస్తుంది. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఒకవేళ త్రీ డిస్టెన్స్ స్ప్లిట్ చేసి ఇచ్చారు, 3V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1 ఆర్ V3 ఆర్ V1. ఓకే, ఇట్లా అనమాట. ఒకవేళ డిస్టెన్స్ అప్లికేషన్ ఇస్తే అదే ఒకవేళ ఎన్ పార్ట్స్, ఒకవేళ డిస్టెన్స్ని ఎన్ తీసుకున్నారనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, డిస్టెన్స్ వచ్చేసి ఎన్ పార్ట్స్గా తీసుకున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా వచ్చేసి వెలాసిటీ కాదు, స్పీడ్ని మనం వీతో డినోట్ చేస్తాము. ఎన్ డివైడెడ్ బై 1 బై స్పీడ్ 1 ప్లస్ 1 బై స్పీడ్ 2 ప్లస్ 1 బై స్పీడ్ 3 అండ్ సో ఆన్ ఎన్ టర్మ్స్. ఓకేనా? సో ఆన్ 1 బై Vn ఇది. ఓకేనా? అది ఒకవేళ డిస్టెన్స్ డీతో ఇచ్చినారు అనుకోండి, అప్పుడు V యావరేజ్ ఈక్వల్స్ టు D. డిస్టెన్స్ ఎంత, ఇక్కడ మనము డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం కదా, ఇక్కడ D తీసుకోండి. D1 ప్లస్ D2 ప్లస్ D3 అండ్ సో ఆన్ డివైడెడ్ బై D1 బై V1 ప్లస్ D2 బై V2 ప్లస్ D3 బై V3 అండ్ సో ఆన్. ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఓకే, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒకవేళ యావరేజ్ స్పీడ్లో టైం కనుక్కోమన్నారు, టైం కనుక్కోమన్నారు. when a body moves with a different velocities, when a body moves with different velocities like V1, V2, V3, like this, V1, V2, V3 and so on in ఎంత టైంలో, in time interval, in time interval కనిపిస్తుందా బోర్డు? ఓకే, ఇన్ టైం ఇంటర్వల్. అప్పుడు ఫార్ములా ఏం చేయాలంటే A ఈక్వల్స్ టు సారీ అదే మిస్టేక్స్. ఇప్పుడు ఇది ఒక A నుంచి ఇది ఒక B పాయింట్, A నుంచి B పాయింట్ కలిగింది అనుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి స్పీడ్ V1 అనుకున్నాం, నెక్స్ట్ది V2, నెక్స్ట్ది V3, నెక్స్ట్ది వచ్చేసి V4. అట్లా T1, T2, T3, T4 ఇట్లా తీసుకున్నాం. ఒక స్పీడ్కి ఒక టైం, ఒక పర్టికులర్ టైం, ఒక పర్టికులర్ స్పీడ్కి ఇంకొక పర్టికులర్ టైం ఇట్లా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్ ఆఫ్ టైము, ఎన్ నెంబర్ ఆఫ్ స్పీడ్స్ ఇచ్చారనుకోండి. అప్పుడు V యావరేజ్ ఇది దేనికి, ఇది వచ్చేసి ఈ ఫార్ములా అప్లై అవుతుంది అనమాట. చూడండి, V1 T1 ప్లస్ V2 T2 ప్లస్ V4 T4 ప్లస్ and so on divided by total time.
T1 plus T2 plus T3 plus T4 and so on. ఇలా చేసుకుంటా పోవాలి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫార్ములా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ ఏ నుంచి సేమ్ ఇంకోటి ఫార్ములా. ఇప్పుడు ఈ మధ్యలో ఒక లైన్ డ్రా చేయండి, T1 T2, ఇది V1 ఇది V2. 2 వెలాసిటీస్ 2 స్పీడ్సే ఇచ్చారనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే V average ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 డివైడెడ్ బై, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ కనుక్కోవాలంటే 2తో డివైడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి V1 అంటే ఫస్ట్ ఏ నుంచి ఈ పాయింట్కి వెళ్ళేకి దీన్ని ఫస్ట్ ఆఫ్ అంటారు. ఇప్పుడు సెకండ్ ఆఫ్ వచ్చేసి V2 అంటే మళ్ళీ ఈ పాయింట్ నుంచి బీకి వెళ్ళేకి V2. ఓకేనా? ఇంతే. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి. ఒక నిమిషం. క్వశ్చన్ నేను రాసే టైం పడుతుంది, సో వీడియో పాస్ చేసి రాస్తాను. సో ఓకే, ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ కవర్స్ ద ఫస్ట్ ఆఫ్ బిట్వీన్ 2 ప్లేసెస్ విత్ అ స్పీడ్ 40 km/h and 60 km/h, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అన్నారు. అంటే చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఏ, ఇక్కడ నుంచి ఈ పాయింట్ బి. సో ఫస్ట్ ఆఫ్ని వచ్చేసి ఇది 40 km/h వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి 60 టైం బిట్వీన్ 2 టైం ఎంత ఇచ్చారు. ఈ ఫార్ములా వచ్చేసి 2v1 v2 by v1 plus v2. ఇది ఫార్ములా అన్నమాట. సారీ, ఆ ఫార్ములా రెక్టిఫై చేసుకోండి. 2v1 v2 by t1 plus t2 కాదు, 2v1 v2 by v1 plus v2. ఓకే ఓకే, ఇంత ఇచ్చారనమాట. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 2 into v1 అంటే ఎంత మనకి 40, v2 అంటే ఎంత 60 డివైడెడ్ బై v1 అంటే ఎంత 40 ప్లస్ v2 అంటే ఎంత 60. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 into 40 into 60 by 100. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. 8 into 6 ఎంత 8 into 6 48 kilometer per hour. 48 kilometer per hour. This is the answer. Okay, ఇది కాలేదు. వేరే క్వశ్చన్స్. వేరే క్వశ్చన్స్. A person, ఒక నిమిషం, a person walks a stationary escalator in time t1 if he remains stationary on the escalator. If he remains on the if he remains stationary on the escalator, then he reaches
up in time and t2. The time it would take him to walk up the moon escalator is అంటే రండి బుక్ పెట్టేసి వస్తా. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ the time క్వశ్చన్ ఏంటంటే ద టైమ్ ఇట్ వుడ్ టేక్ హిమ్ టు వాక్ అప్ ద మూన్ టు వాక్ on moving escalator. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ఇప్పుడు ఇది ఒక ఎలివేటర్ అనుకోండి. మామూలుగా షాపింగ్ మాల్స్లో పైకి ఎక్కి మీరు ఎస్కలేటర్ వాడతారు కదా. ఒక పర్సన్ మామూలుగా ఏదైనా ఎస్కలేటర్ కదులుతూ ఉంటుంది, దానికి అదే ఒక ఎస్కలేటర్. ఇక్కడ ఒక ఎస్కలేటర్ అనేది కదలట్లేదు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఒక పర్సన్, వాడు కదలని ఎస్కలేటర్ మీద నడుస్తూ పోతున్నాడు. ఇది కేస్ 1 అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు, ఇఫ్ హీ రిమైన్స్ స్టేషనరీ ఆన్ ద ఎస్కలేటర్ దెన్ హీ రీచెస్ అప్ ఇన్ ద ఇక్కడ ఫస్ట్ వాడు ఇక్కడ ఈ ఇనిషియల్ నుంచి ఈ ఫైనల్ ఎస్కలేటర్ ఎక్కి T1 టైం తీసుకున్నాడు. ఇది కేస్ 1 అనుకోండి. ఇప్పుడు కేస్ 2 చూడండి. కేస్ 2లో వీడు సైలెంట్గానే ఉన్నాడు. ఎస్కలేటర్ మూవ్ అవుతుంది. మామూలుగా షాపింగ్ మాల్స్లో ఎస్కలేటర్ ఎక్కితే అదే తీసుకెళ్తుంది. వీడు ఈ ఎస్కలేటర్ని ఎక్కకుండా కామ్గా స్టేషనరీగా రెస్ట్లో ఉంటే ఎస్కలేటర్ వీడిని ఇనిషియల్ నుంచి ఫైనల్కి తీసుకుంటుంది. ఇప్పుడు కేస్ 2లో టైం వచ్చేసి T2 తీసుకున్నాడు. అదే ఒకవేళ ఎస్కలేటర్ మూవ్ అవుతూ వాడు క్వశ్చన్ అర్థం చేసుకొని ఎస్కలేటర్ మూవ్ ఎస్కలేటర్ మీద వాడు ఎక్కితే అప్పుడు టైం ఎంత పడుతుంది అని అడుగుతున్నారు. కేస్ 3లో ఏమడుగుతున్నారు, ద టైం టేక్, నేను షార్ట్కట్లో రాస్తున్నాను, ఈ క్వశ్చన్ కాదు వేరేది. ద టైం టేక్ when he walks on moving ఎస్కలేటర్ అంటే వాడు మూవ్ అయ్యే ఎస్కలేటర్ మీద ఎక్కితే టైం ఎంత పడుతుంది అక్కడికి వెళ్ళేసరికి అంటున్నారు. ఇది కేస్ 3 అనుకోండి. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. మనకి కేస్ 1లో ఏమొచ్చింది, కేస్ 1లో మామూలుగా డిస్టెన్స్ ఎస్ అనుకోండి. ఎస్ కాన్స్టెంట్, ఎందుకంటే వాడు ఎక్కిన ఎస్కలేటర్ అనేది ఒకే ఎస్కలేటర్ కాబట్టి, ఏ ఎస్కలేటర్ అయినా సరే ఒకే ఎస్కలేటర్ కాబట్టి డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. మామూలుగా డిస్టెన్స్ ఫార్ములా ఏంది, స్పీడ్ ఫార్ములా ఏంది, v = s/t కదా. అప్పుడు v1 = s/t1 కదా. ఇప్పుడు కేస్ 1 చూడండి. v = s/t, v1 = s/t1. Here why we take s as same, because same distance of escalator, అంటే ఎస్కలేటర్ అనేది ఒక సేమ్ డిస్టెన్స్లో ఉంది అన్నమాట. ఓకే, ఇప్పుడు కేస్ 2లో చూడండి. కేస్ 2లో వచ్చేసి v = s/t, అప్పుడు v2 = s/t2 అవుతుంది. ఇప్పుడు కేస్ 3కి వద్దాం. ఈ కేసులో మనము వాడు వెళ్ళే ఎస్కలేటర్ మీద నడిస్తే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. జనరల్గా v రావాలంటే మనం ఏం చేయాలి, v1 ప్లస్ ఇచ్చిన వెలాసిటీస్ అన్నింటినీ యాడ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనకి ఒక v వస్తుంది.
అంటే v ఈజ్ ఈక్వల్స్ టు v1 ఎంత వచ్చింది మనకి s/t1, v2 ఎంత వచ్చింది s/t2. అంటే ఇక్కడ ఫస్ట్ వెలాసిటీ మామూలుగా ఇప్పుడు ఇందాక మీకు ముందు చెప్పాను కదా చూడండి, ఇది చెప్పాక మీకు చెప్పండి. అప్పుడు మనకి v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది t1 t2 బై v ఈక్వల్స్ టు t1 t2 డివైడెడ్ బై t1 ప్లస్ t2 వస్తుంది. ఓకేనా? అండి s3 v ఈక్వల్స్ టు v1 ప్లస్ v2 అంటే s/t1 ప్లస్ s/t2. దీంతో మనకి ఏమొస్తుందంటే v ఈజ్ ఈక్వల్స్ టు t1 t2 బై t1 ప్లస్ t2, t1 t2 బై t1 ప్లస్ t2. అంటే దీనికి ఫార్ములా ఏంటంటే వాడు అంటే మూవ్ అయ్యే ఎస్కలేటర్ మీద వాడు నడిచినప్పుడు దానికి ఫార్ములా ఏం చేయాలంటే t1 t2 బై t1 ప్లస్ t2 చేయాలి. సేమ్ లైక్ 2v1 v2, ఇక్కడ 2 తీసుకోకుండా v ప్లస్ జస్ట్ t పెట్టేయాలి. ఓకే, చెప్తాను నేను చూడండి. ఇది అర్థమైందా? ఇక్కడ v1 ప్లస్ v2 ఎందుకు తీసుకున్నామో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2 ఎందుకు తీసుకున్నామంటే జనరల్గా ఇందాక నేను చెప్పాను a నుంచి bకి టోటల్ డిస్టెన్స్ s అనుకున్నాం అనుకోండి, దీన్ని హాఫ్ చేసినప్పుడు s/2 ప్లస్ s/2 వస్తుంది. ఇది ఎట్లా వస్తుందంటే s/2 ప్లస్ s/2 దీన్ని మనము యాడ్ చేసామనుకోండి 2s/2 వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే s వస్తుంది. s అంటే ఏంది టోటల్ డిస్టెన్స్ కదా, సో అందుకు s2 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే జరిగింది. ఇక్కడ ఎస్ ప్లేస్లో v తీసుకోండి. సపోజ్ స్పీడ్ vతో v1 ఫస్ట్ హాఫ్ కాబట్టి v1, టోటల్ స్పీడ్ వచ్చేసి v అనుకోండి, v1 v2 ఈ రెండింటిని ఇందాక చేసినట్టే s ఈజ్ ఈక్వల్స్ టు s2 ప్లస్ s/2 చేసినా కదా, v ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2. ఇంత సింపుల్. ఇక్కడ ఇట్లా చేశారు. ఓకేనా? అర్థమైందా? ఓకే, సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద పార్ట్ 1 ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ subscribe to our main channel, which is Harshith with Hanuman. This is my channel. My dream is to reach 100k, so please like, share and subscribe. See you another video. Bye. సో ఇప్పుడు మనం వచ్చేసి యావరేజ్ వెలాసిటీ ఏంటి అంటే యావరేజ్ వెలాసిటీ ఈ యావరేజ్ వెలాసిటీ సేమ్ యావరేజ్ స్పీడ్ అనే, కాకపోతే స్పీడ్లో మనం డిస్టెన్స్ వాడతాము కానీ యావరేజ్ వెలాసిటీలో డిస్ప్లేస్మెంట్ అనేది వాడతాం. ఓకే, ఇప్పుడు ఫార్ములా రాసుకోండి. యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు మామూలుగా స్పీడ్లో మనం ఏం తీసుకున్నాం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ వచ్చేసి టోటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ divided by total time taken, total distance by total time taken. ఇది యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. ఇప్పుడు దీన్ని షార్ట్కట్లో రాయాలంటే v యావరేజ్, లేకపోతే దీన్ని మనము యావరేజ్ ఉంటుంది. v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫస్ట్ ఇనీషియల్లో ఒకలాగా ఫైనల్లో ఒకలాగా చేంజ్ అవుతుంది కదా, సో డెల్టా ఫైనల్ మైనస్ డెల్టా ఇనీషియల్ డివైడెడ్ బై టైం అనేది కూడా చేంజ్ అవుతుంటుంది కదా ఫైనల్కి ఇనీషియల్కి,
స్టార్టింగ్లో మెల్లగా తొక్కుతాము, ఫైనల్కి వెళ్ళేసరికి ఫాస్ట్గా టైం అనేది ఎక్కువ సేవ్ అవుతుంది. అంటే మధ్యలో డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 1 minute ఇక్కడ బాగా తీసుకోలేదు, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెలాసిటీ ఈజ్ వెక్టర్ పార్ట్. ఇక్కడ x ఈజ్ నథింగ్ బట్ ఎనీ నెంబర్ 1 to infinity ఎనీ నెంబర్ x ఈజ్ ఓకే. ఇది ఫార్ములా అనమాట. ఒకవేళ ఇన్ 3Dలో చూసుకున్నట్టయితే 3Dలో ఇక్కడ 3Dలో వెలాసిటీ ఏమవుతుందంటే if 3Dలో if velocity is changing continuously ఒకవేళ వెలాసిటీ కానీ కంటిన్యూస్గా చేంజ్ అయినట్టు విత్ టైంతో పాటు వెలాసిటీ కానీ కంటిన్యూస్గా చేంజ్ అయినట్టు. ఎగ్జాంపుల్ లైక్ 3t² - 4t³ ఇట్లా చేంజ్ అవుతుందనుకో, v = v ఇట్లా వచ్చింది అనుకోండి. అప్పుడు దీనికి ఇంకొక ఫార్ములా ఏంటంటే v యావరేజ్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుందంటే ఇంటిగ్రేషన్ తీసుకోవచ్చు కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ వెలాసిటీ డిఫరెన్సియేషన్ ఆఫ్ టైం డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ dv. ఇది 3Dలో. ఈ ఫార్ములా వచ్చేసి మనం 3Dలో యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ ఫార్ములా వచ్చేసి మనము 3Dలో యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా వచ్చేసి మనము 3Dలో యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఒక క్వశ్చన్ ఇస్తాను. In 1 second, 1 minute, in 1 second, a particle goes from point A to B, moving in a semicircle of radius 1 meter. నేను ఇక్కడ సైడ్లో డయాగ్రామ్ ఇస్తాను. Magnitude of the average velocity is magnitude of average velocity. ఇక్కడ AV is nothing but average velocity. సో ఇప్పుడు డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ఇది ఒక సెమీ సర్కిల్, ఇది పాయింట్ A, ఇది పాయింట్ B, ఇది సెంటర్. రేడియస్ ఏమన్నారు 1 మీటర్. అంటే వన్ మీటర్ రేడియస్ ఎట్ సైడ్ అనేది తీసుకోవచ్చు 1 మీటర్. సో నేనైతే ఆప్షన్స్ ఇస్తాను చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి 3.14 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ బి వచ్చేసి 2 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ సి వచ్చేసి
8.9 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ డి వచ్చేసి 0. ఆప్షన్ డి వచ్చేసి 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఎవరికి ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. దీన్ని సాల్వ్ చేయండి, ఎవరికి ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. వచ్చిందా ఆన్సర్? ఓకే, వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమడుగుతున్నారంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? యావరేజ్ వెలాసిటీ ఫార్ములా డెల్టా ఎక్స్ ఫైనల్ బార్ మైనస్ డెల్టా ఎక్స్ ఇనిషియల్ బార్ డివైడెడ్ బై డెల్టా టీ, డెల్టా ఎఫ్ మైనస్ డెల్టా ఎక్స్. ఇప్పుడు ఈ పాయింట్ ఏ నుంచి ఈ పాయింట్ బికి ట్రావెల్ చేసింది అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ట్రావెల్ చేసింది. హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? 2π. ఓకేనా? 2π డివైడెడ్ బై డెల్టా టీ, ఇప్పుడు 2π మనకి పై వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. ఎందుకో నేను మళ్ళీ చెప్తాను. 1 డివైడెడ్ బై ఇక్కడ ఏమడిగినారు? ఇన్ 1 సెకండ్. 1 సెకండ్ అంటే టీ ఎంత? 1. అంటే 2 × 1 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 అనేది ఆన్సర్. ఇది 1 మినిట్ గైస్, మీరు రాయకండి, ఇది నేను జస్ట్ క్రాస్ చెక్ చేస్తాను. అంతేలేండి, 2నే ఆన్సర్ కరెక్ట్. సో ఇప్పుడు మూవ్ అప్ టు ది నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్సిలరేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద కైనమాటిక్స్. మనకి మెయిన్లీ యాక్సిలరేషన్ నుంచి 30% వస్తుంది. 30%. అదే మనము చూడండి, యాక్సిలరేషన్ మెయిన్ మనకి యాక్సిలరేషన్ మీద 30% క్వశ్చన్స్ వస్తుంది. స్పీడ్ వెలాసిటీ మీద మనకి 40% వస్తుంది. అంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 70% మనకి స్పీడ్ యాక్సిలరేషన్ వెలాసిటీ మీద వస్తుంది. మిగతా 30% వచ్చేసి వేరే క్వశ్చన్స్ వస్తాయి. లైక్ యావరేజ్ వెలాసిటీ, టైం ఎంత కనుక్కోండి, ఇంత అట్లా. ఓకే, ఎనీవే లెట్స్ మూవ్ ఆన్ టు ది టాపిక్. ఫస్ట్ యాక్సిలరేషన్. దీనికి ఫార్ములా ఏంటంటే డెల్టా ఏ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ ఫార్ములా, సారీ డెల్టా ఉండదు, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వి మైనస్ డెల్టా టీ. మామూలుగా యాక్సిలరేషన్ అంటే ఏంటి? మామూలుగా జనరల్గా డెల్టా వి అంటే ఏంటి? చేంజ్. ఇందాకనే చెప్పినాను కదా, యావరేజ్. ఇప్పుడు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అంటే ఎంత? డెల్టా అంటే చేంజ్ కదా, చేంజ్ అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనీషియల్ చేయాలా బై టీ వస్తుంది, ఇట్లా చేయాలి. ఎప్పుడైనా డెల్టా వస్తే ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేయాలంటే ఫైనల్ అంటే మనం దేంతో డిన్నర్ చేస్తాం? వి. ఇనిషియల్లీ యూతో, వి మైనస్ యూ బై టీ. యాక్సిలరేషన్ ఫార్ములా ఇస్ వి మైనస్ యూ బై టీ. ఓకే, ఇక్కడ వి వచ్చేసి మనకి కాన్స్టెంట్, వి వచ్చేసి కాన్స్టెంట్, యూ వచ్చేసి మనకి కాన్స్టెంట్ అయితే యూ వచ్చేసి సారీ డెల్టా వి వచ్చేసి 0 అవుతుంది. డెల్టా వి వచ్చేసి 0 అవుతుంది. డెల్టా యూ వచ్చేసి ఇది కూడా 0 అవుతుంది, కానీ వి వచ్చేసి కాన్స్టెంట్.
కానీ v వచ్చేసి కాన్స్టెంట్. అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ వెలాసిటీ వచ్చేసి ఇంక్రీజ్ అయిందనుకో, ఇంక్రీజెస్, దెన్ యాక్సిలరేషన్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. అదే ఒకవేళ వెలాసిటీ వచ్చేసి డిక్రీజెస్ అయిందనుకోండి, వెలాసిటీ డిక్రీజెస్ అయిందనుకోండి, అప్పుడు నెగిటివ్ యాక్సిలరేషన్ వస్తుంది. ఇట్లా వస్తుందంట. ఓకే, ఇంతే అనమాట మనకి యాక్సిలరేషన్ గురించి. ఇప్పుడు యావరేజ్ యాక్సిలరేషన్లోకి వెళ్ళిపోతాం. Average acceleration. First of all, what is average acceleration? Ante the total change in velocity divided by the total time taken to make that change. The total change in velocity divided by the total change in velocity divided by the total time taken. The total time taken to complete that change. అంటే టోటల్ చేంజ్ అంటే వెలాసిటీలో టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టోటల్ టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీట్ అంటే డివైడెడ్ బై అంటే టోటల్ చేంజ్ ఇన్ అంటే వెలాసిటీలో చేంజ్ని టోటల్ ఎంత చేంజ్ ఇన్ టైంతో డివైడ్ చేసినప్పుడు మనకి అంటే ఆ కంప్లీట్ చేంజ్ అనేది తెలుస్తుంది. ఓకేనా, అంటే ఎంత చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత చేంజ్ ఇన్ టైంతో డివైడ్ చేస్తామో, అంటే ఆ వెలాసిటీ చేంజ్ అయ్యేదానికోసం ఎంత టైం తీసుకున్నామో, ఓకేనా, దాన్ని మనం యావరేజ్ యాక్సిలరేషన్ అంటారు. ఓకేనా, టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్ అంటే ఆ వెలాసిటీ చేంజ్ అయ్యే దానికోసము ఎంత టైం తీసుకుందో దాన్ని డివైడ్ చేస్తే మనకి యావరేజ్ యాక్సిలరేషన్ అని వస్తుంది. దీని ఫార్ములా వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ఇక్కడ ఏ బార్ ఈక్వల్స్ టు డెల్టా వి బై డెల్టా టీ ఇజ్ ఈక్వల్స్ టు డెల్టా అంటే ఏమన్నా వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ డివైడెడ్ బై డెల్టా టీ. ఏ బార్ మీకు తీసుకున్నా అంటే యాక్సిలరేషన్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ గోస్ టు ఓకే మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్. Instantaneous acceleration. Instantaneous acceleration. Okay. Instantaneous acceleration meaning ఏంటంటే an object rate of change of velocity at a precise moment in time. Object's rate of change of velocity at a
precise movement in time is called instantaneous acceleration అంటారు. దీని ఫార్ములా వచ్చేసి యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్స్ అనేది రేట్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి dv/dt. ఇది ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ ఫార్ములా. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దామా? ఒక డయాగ్రామ్ గ్రాఫ్ చూద్దాం. ఈ ఫార్ములా నేను చిన్నగా రాస్తాను. a/dv/dt. ఇప్పుడు డయాగ్రామ్లో కూర్చోండి. ఓకేనా? డయాగ్రామ్లోకి వచ్చాను. ఇప్పుడు దీన్ని నేను వెలాసిటీగా కన్సిడర్ చేస్తాను. ఇది వెలాసిటీకి. ఇప్పుడు టైం ఇక్కడ t1 అనుకున్నాం, ఇక్కడ t2 అనుకున్నాం, ఇక్కడ t3 అనుకున్నాం, ఇక్కడ t0 అంటే 0 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ t4, t5 ఇట్లా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు గ్రాఫ్ వచ్చేసి ఎట్లా వస్తుందంటే ఇట్లా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ t1 తో చూసుకోండి. ఫస్ట్ t1 అనేది తగ్గింది. నెక్స్ట్ t2 ఏమైంది? కొంచెం పెరిగింది కదా, t2 పెరిగింది. ఇప్పుడు t3 చూసుకోండి. ఇక్కడ t0 చూసుకుంటే న్యూట్రల్ అయిపోయింది. కానీ నన్ను ఒక్క నిమిషం, ఓకే ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ t1, t2, t3, t0 అయిపోయింది, 0 అయిపోయింది అనుకుందాం. ఎందుకంటే గ్రాఫ్ అప్ వెళ్తుంది కాబట్టి. మళ్ళీ t4, t5, t6 అట్లా వెళ్తా ఉండండి. ఇక్కడ చూసుకున్నట్టయితే t1 వచ్చేసి జస్ట్ t1 స్టార్టింగ్ పడ్డాడు. ఫస్ట్ టైం వచ్చేసి ఇంత ఉంది. నెక్స్ట్ ఇక్కడ t2 తీసుకుంటే పెరిగిపోయింది టైం. సెకండ్ టైం తీసుకున్నట్టయితే పెరిగిపోయింది. 3D తీసుకుంటే t2 కంటే పెరిగిపోయింది. t0కి వచ్చేసరికి న్యూట్రల్గా అయిపోయింది. ఇక్కడే ఇంకోటి వస్తుంది. t0కి వచ్చేటప్పటికి t1, t2, t3 ఈ 3 పెరిగినాయి. ఇక్కడ నుంచి t4 అనేది తగ్గిపోయింది. t5 అనేది ఇంకా తగ్గిపోయింది. అంటే t6 ఇంకా తగ్గుతూ వెళ్ళిపోతుంది. ఇది ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ డయాగ్రామ్ అనమాట. ఇక్కడ యాక్సిలరేషన్ అట్ t0 వచ్చేసి స్లోప్ ఆఫ్ టాంజెంట్. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కదా. ఓకేనా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ instantaneous velocity. An object moving with same speed and specific moment of time. అంటే an object is ఒక ఆబ్జెక్ట్ అనేది మూవింగ్ విత్ same speed in same
మూమెంట్ ఆఫ్ టైం ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డయాగ్రాము ఇది ఒక పాయింట్ ఏ, ఇక్కడ నుంచి ఒక పాయింట్ బి. ఇప్పుడు నేను దీన్ని ఒక 4 పార్ట్స్గా షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 2 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 2 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 2 కిలోమీటర్స్. అంటే దీని టోటల్ ఎంత? 8 కిలోమీటర్స్. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది సి అనుకున్నాం, ఇది డి అనుకున్నాం, ఇది ఈ అనుకున్నాం. జస్ట్ ఇమాజిన్ ఏ నుంచి సికి టైం వచ్చేసి ఒక 5 మినిట్స్ పట్టింది అనుకున్నాం. 5 మినిట్స్. ఇక్కడ సి నుంచి డికి 5 మినిట్స్ పట్టింది. మళ్ళీ డి నుంచి ఈకి 5 మినిట్స్, మళ్ళీ ఈ నుంచి బికి 5 మినిట్స్. ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటారు. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ సేమ్ స్పీడ్ ఇన్ సేమ్ స్పెసిఫిక్ మూమెంట్ ఆఫ్ టైం. ఇక్కడ కూడా అంతే జరిగింది కదా. ఏ నుంచి బికి వెళ్ళేకి మధ్యలో 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వచ్చేసి 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్. సేమ్ డిస్టెన్స్, సేమ్ స్పెసిఫిక్ ఆఫ్ టైం, సేమ్ స్పెసిఫిక్ ఆఫ్ టైం. దీన్ని మనము ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని చెప్తాం. ఇప్పుడు ఇంకొక ఫార్ములాస్ వచ్చేసి ఫార్ములాస్ చెప్తాను చూడండి. ఫార్ములా వచ్చేసి v is equals to dv/dt. ఇది మనకు తెలిసినదే. ఈ ఫార్ములా బేసిక్ మ్యాథమెటిక్స్లో వచ్చినది dv/dt అనేది. ఇక్కడ ఇంకోటి v bar equals to dr bar by dt, dr bar by dt. ఓకేనా? ఇప్పుడు యాక్సిలరేషన్ a equals to dv bar by t, a bar equals to dv bar by dt. ఇప్పుడు యాక్సిలరేషన్ తర్వాత మళ్ళీ యాక్సిలరేషన్, కాకపోతే ఇక్కడ a bar equals to dv bar by dx వస్తుంది. ఓకేనా? ఇది ఏ టర్మ్లో తీసుకుంటామంటే v ఈక్వల్స్ టు f ఆఫ్ v. ఓకేనా? f ఆఫ్ t టర్మ్స్లో తీసుకుంటాం. అదే dv/dx ఎప్పుడు తీసుకుంటాం? v ఈక్వల్స్ టు f ఆఫ్ x టర్మ్స్లో తీసుకుంటాం. ఓకేనా? అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు మనం చాప్టర్ ఎండింగ్కి అయితే వచ్చేసామన్నమాట. కైనమాటిక్స్ 1D ఇది. సో ఇప్పుడు ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే ఏంటో చూద్దాం. Instantaneous acceleration. Now instantaneous acceleration ఏంటంటే an object rate of change of velocity at a precise specific moment of time. అంటే ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ వెలాసిటీ. ఇక్కడ నేను ఇన్స్టంటేనియస్ సారీ 1 మినిట్ గైస్. అంతేలేండి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి నేనైతే ఏ డెఫినేషన్ చెప్పాను అది మీరు ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్లో రాసేయండి. ఓకేనా? నేను ఫార్ములాస్ ఒకటి రాస్తాను. ఇక్కడ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఏమంటే వెలాసిటీ వచ్చేసి దాని యొక్క యూనిట్స్ మీటర్/సెకండ్, అదే యాక్సిలరేషన్ వచ్చేసి మీటర్/సెకండ్². ఓకేనా? ఇప్పుడు యాక్సిలరేషన్ అట్ టైం ఈక్వల్స్ టు dv/dt. ఇది ఒక ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ యాక్సిలరేషన్ అట్ t ఈక్వల్స్ టు d²v/dt². ఓకేనా? ఇది ఇంకొక ఫార్ములా. ఈ ఫార్ములా మీకు ఎట్లా కనిపిస్తుందంటే d²y/dx² ఇంటిగ్రేషన్లో కనిపిస్తుంది మీకు బేసిక్ మ్యాథమెటిక్స్లో. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒకవేళ సపోజ్ a bar ఈక్వల్స్ టు
AXi cap ప్లస్ AYJ cap అంటే AXi cap ప్లస్ AYJ cap ప్లస్ AZK cap అంటే ఇది ఎట్లా చెప్తానంటే ఇది గ్రాఫ్, ఇది z యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. యాక్చువల్గా అయితే z వచ్చేసి ఇట్లా రావాలన్నమాట. సో బోర్డు కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. ఓకే, ఎనీవే ఎప్పుడైనా సరే ఇది y యాక్సిస్, ఇది z x యాక్సిస్. ఎప్పుడైనా సరే ఐ క్యాప్ని మనము x యాక్సిస్ పైన రిప్రజెంట్ చేస్తాం. y వచ్చేసి మనం z క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. z క్యాప్ వచ్చేసి y యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే k క్యాప్ వచ్చేసి మనకి x యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది. మామూలుగా x అయితే చూడండి, x అయితే ఇట్లా బయటకు వచ్చారనమాట ఇట్లా, కానీ ఇది బోర్డు కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఎనీవే ఇప్పుడు ఇట్లా వచ్చిందనమాట ఇది ఓకేనా. ఇప్పుడు దీని నుంచి మనం ఎట్లా రాయొచ్చు అంటే దీని నుంచి ఫార్ములాస్ ఓకే, దీని నుంచి మనం ఎట్లా రాయొచ్చు అంటే dv/dt అని రాయొచ్చు. దీన్ని dv/dt అని రాయొచ్చు. A ఈక్వల్స్ టు మామూలుగా యాక్సిలరేషన్ ఫార్ములా కూడా రాయొచ్చు. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై టైము, ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై టైము. అండ్ ఇంకోటి యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇచ్చారనుకోండి, ఫోర్స్ నెట్ బై టైమ్ అని రాయాలి. ఫోర్స్ నెట్ బై m is nothing but mass. ఓకేనా, ఇవి ఫార్ములాస్ అనమాట. ఓకే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ కైనమాటిక్స్ 1D ఎండింగ్ అయ్యే దానికోసము మీన్ స్పీడ్కి పెద్ద డెఫినేషన్ లేదు. మీన్ స్పీడ్ అన్న యావరేజ్ స్పీడ్ అన్న ఒకటే. కాకపోతే ఏ క్వాంటిటీస్ ఇచ్చి అడిగినప్పుడు ఎట్లాంటి ఫార్ములాస్ వాడాలని చెప్తాను చూడండి. ఫార్ములా ఇక్కడ వచ్చే ఫార్ములాస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ మనకి డిస్టెన్స్ అండ్ టైం ఇచ్చి డిస్టెన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైం ఇచ్చారనుకోండి, దీని ఫార్ములా వచ్చేసి S1 + S2 డివైడెడ్ బై T1 + T2. ఇట్లానే కాదు, S1 S2 S3 అండ్ సో ఆన్ ఇచ్చి అలా T1 T2 T3 ఇచ్చి అండ్ సో ఆన్ అన్నా కానీ S1 + S2 + S3 అండ్ సో ఆన్ డివైడెడ్ బై T1 + T2 + T3 అండ్ సో ఆన్. ఇది ఒరిజినల్ ఫార్ములా అనమాట. కానీ మ్యాక్సిమం అయితే టూ పర్టికులర్ డిస్టెన్స్ 2 పర్టికులర్ టైం అనేది ఇస్తారనమాట. సో అందుకే 2 తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒకవేళ మనకి సరే ఇది ఇంకొక ఫార్ములా, ఇది దీన్ని మనము ఫార్ములా 1 రాద్దాం. ఫార్ములా 2, ఇది ఫార్ములా 2. ఇప్పుడు ఒకవేళ మనకి వెలాసిటీ ఇచ్చి డిస్టెన్స్ టైం ఇచ్చారనుకో ఏం చేయాలి? v1 v2 t1 t2 ఇట్లా ఇచ్చారనుకోండి. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే v1 ఫస్ట్ వెలాసిటీ ఫస్ట్ టైంని మల్టిప్లై చేసి ప్లస్ సెకండ్ వెలాసిటీని సెకండ్ టైంతో మల్టిప్లై చేసి ఇచ్చిన టైం అంటే యాడ్ చేయాలి. అంటే v1 t1 + v2 t2 బై t1 + t2. ఇది ఫార్ములా అనమాట. ఓకేనా, ఇది సెకండ్ ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు థర్డ్ ఫార్ములా నెంబర్ 3. అదే ఇప్పుడు ఒకవేళ వెలాసిటీ ఇచ్చి డిస్టెన్స్ ఇచ్చారనుకోండి, దీనికి ఫార్ములా ఏంటంటే S1 ఫస్ట్ 2 డిస్టెన్స్ని యాడ్ చేసేసి మళ్ళీ ఆ డిస్టెన్స్ని వెలాసిటీతో డివైడ్ చేయాలన్నమాట. అంటే
S1 plus S2 divided by S1 divided by V1 plus S2 divided by V2 అంటే ఈ ఫార్ములా అనేది అప్లికబుల్ అవుతుంది ఎప్పుడైతే 2 వెలాసిటీస్ 2 డిస్టెన్స్ ఇచ్చారనుకోండి అప్పుడు అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో ఓకే ఇంతే అనమాట. అండ్ ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. చూడండి, ట్రైన్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారేమో. A train length 200 meters cross a 100 meters bridge in 200 meters 100 meters bridge అనుకోండి, దాన్ని 10 సెకండ్స్లో కవర్ చేసింది. అప్పుడు ఏమడుగుతున్నారు, స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నారు. స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈక్వల్స్ ఎంత అడుగు. ఇట్లాంటి క్వశ్చన్ మీకు సాల్వ్ చేసి చెప్తాను చూడండి. ఒక ట్రైన్ ఫస్ట్ లెంత్ ఆఫ్ ట్రైన్ తీసుకోండి. length of train equals to 200 meters. అదే length of bridge చూసుకున్నట్టయితే 100 meters. టైం ఎంత 10 seconds పట్టింది. ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి జనరల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ బై టైం కదా. సారీ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా ఫార్ములా. డిస్టెన్స్ ఈ రెండు లెంత్ అంటే డిస్టెన్స్ కదా, ఈ రెండింటిని యాడ్ చేసేయండి. 300 meters బై టైం ఎంత పట్టింది 10 seconds. 0 క్యాన్సిల్ అవుతుంది అంటే 30 meters per second ఇస్ ద ఆన్సర్. అదే ఇంకొక క్వశ్చన్ ఇస్తాను. అదే ఒకవేళ 300 meters ట్రైన్ 200 meters బ్రిడ్జ్ని ఇది 20 secondsలో కవర్ చేసేసింది అనుకోండి. అప్పుడు ట్రైన్ ఆప్షన్ ఏ 60 meters per second, ఆప్షన్ బి 25 meters per second, ఆప్షన్ సి 80 meters per second, ఆప్షన్ డి 20 meters per second. ఈ రెండిట్లో ఈ 4లో ఆన్సర్ ఏదో కనుక్కొని నాకు కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అంతే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.